महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम् महाकाव्यनाटकादिप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा
కులము భంగి సిరిదా పోయిన గోవును కరిమింగిన వెలగ పండు నేర్పరి సుమతి. ఇప్పుడు ఆ ఈ అంటూ వర్ణమాలతో మన ముందుకు వస్తున్నారు ఆయుష బృందం. దొంగ
తెలుగు, ఇది లేకుంటే లేదు వెలుగు. ఇతర భాషలను నేర్చుకున్న తెలుగును మర్చిపోకండి అని చెబుతూ వస్తున్న 7వ తరగతి మోక్షిత సాత్విక్ నందన్ బృందం. ఒకరోజు ఒక ఎన్ఆర్ఐ కుటుంబం సిజిటిఎం పాఠశాలకు తమ కూతుర్ని చేర్చడానికి వచ్చారు. ఎవరి నారాయణుడు? ఎక్కడుంటాడు? అతని గుణాలేమిటి? ఏమి చేయగలుగుతాడు అని హిరణ్యకశిపుడు తన పుత్రుణ్ణి అడిగాడు. తండ్రి, నారాయణుడంటే ఈశ్వరుడు, సృష్టికర్త, సర్వశక్తిమంతుడు అన్నాడు ప్రహ్లాదుడు. చాలించును నీ ప్రలాపం. తండ్రికి కోపం వచ్చింది. లేదు తండ్రి, ఇది సత్యం. I think you understand. My daughter is studying some standard. She don't know Telugu. Can she manage here? Of course, she can manage here. Thank you. Good morning, teacher. Good morning. I'm Sarita from Canada. Can you please introduce me to the class? Class, she is Sarita from Canada. She's a new student in our class. Please take a seat. నేనే సర్వశక్తిమంతుణ్ణి, మూర్ఖుడా, నేనే ఈశ్వరుణ్ణి. ఓకే క్లాస్, సీ యూ నెక్స్ట్ టైం. Hi, I am Aishwarya. Canada is a very beautiful and clean country. It is very secure too. అందంగా మరియు శుభ్రంగా ఉంటుందట. అదే మన దేశం అయితే ఎక్కడ చూసినా దుమ్ము, ధూళి, చెత్త బస్తీలు, ఇలా ఎన్నో అశుభ్రమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ అదే పాత తెలుగు, పాత ప్రజలు, పాత వస్తువులు. మనకు ఆ అదృష్టం లేదు. అసలు ఏమైంది మీ అందరికీ? ఎందుకు మన దేశాన్ని, మన భాషని తక్కువ చేసి మాట్లాడుతున్నారు? మీకు తెలీదా? ఎంతోమంది గొప్ప గొప్ప వీరులు సామ్రాజ్యాల్లో వాడిన భాష మన తెలుగు. మన భాష ఎంత గొప్పది కాకపోతే విదేశీయుడైన నికోలో డికాంటి మన భాషకు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పేరు పెట్టుంటాడు. ఆలోచించి తెలుసుకోవడం మంచిదే, కానీ మన దేశాన్ని, భాషని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడకండి. మోక్షిత, can you please teach me Telugu? I want to learn it. Oh, తప్పకుండా. Two months later. హలో మోక్షిత, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, నువ్వెలా? నేను చాలా బాగున్నాను. పెద్దమ్మ గారు ఎలా ఉన్నారు? పెద్దమ్మ గారు కూడా బాగున్నారు. నీకు మొన్న తెలుగు పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చినాయి అంట విన్నాను. అవును, నాకు 34 మార్కులు వచ్చాయి. నీకేనా? నాకు 33 వచ్చినాయి. అయినా నీకు తెలుగు చాలా చక్కగా వచ్చినట్టుంది. అవును, మరి నువ్వు నేర్పించావు కదా. నువ్వు మన దేశం పైన, మన భాష పైన ఇంత గౌరవం, అభిమానం చూపిస్తావని నేను అనుకోలేదు. చాలా ధన్యవాదాలు. 2 years later. అజయ్, నీకు ఒక కథ చెప్తాను విను. అనగనగా ఒక రాజు. అజయ్, అసలు వింటున్నావా? వై మామ్, వై ఆర్ యూ ఆల్వేస్ టెల్లింగ్ మీ అబౌట్ తెలుగు అని అరిచి అజయ్ లోపలికి వెళ్తుండగా కింద పడిపోయి ఇలా అరిచాడు. అజయ్, నీకు ఇంగ్లీష్ అంటే ఇష్టం కదా, కానీ తెలుగులోనే అమ్మాని ఎందుకు అరిచావు? మాతృభాష అనేది మన రక్తంలోనే ఉంటుంది. అది ఎవరూ చెప్పకపోయినా బయటికి వస్తుంది. అది తెలుసుకో ముందు. అమ్మ కోపంగా లోపలికి వెళ్ళిపోయింది.
ఈ లోపల సరిత అజయ్ వాళ్ళ ఇంటికి వచ్చింది. నమస్కారం పెద్దమ్మ గారు, ఎలా ఉన్నారు? నా కర్మ ఏం చెప్పనమ్మా, వాడికి తెలుగు గురించి ఎంత చెప్పినా వినడం లేదమ్మా. నువ్వు చూడు 2 నెలలలో ఎంత చక్కగా నేర్చుకున్నావో. అజయ్, ఇద్దరు కొట్టుకు వెళ్ళి సరుకులు పువ్వులు తీసుకొని రండి. ఓకే. Uncle, can you please give me a pack of jasmine and rose flowers? ఏమంటున్నాడు నువ్వు? కొంచెం చెప్పమ్మా. బాబా గారు, మీరేమంటున్నాడంటే ఓ 3 మల్లెపూలు ఇంకా రోజా పూలు ఇమ్మంటున్నాడండి. అవునా? ఇదిగో. ఏమంటున్నారో నువ్వు? కొంచెం చెప్పమ్మా. ఎంత అంటే అని అడుగుతున్నాను. 250. Can you please give me a తెలుగు మాట్లాడతారు కాబట్టి నువ్వు కూడా తెలుగు నేర్చుకోవాలి. Are you saying that I have to learn Telugu? అవును. Can you teach me Telugu? తప్పకుండా. రెండు నెలల తర్వాత అమ్మా కొంచెం తీసుకురావా. తీసుకో. అమ్మా, నేను వాడికి తెలుగు ఎన్ని సంవత్సరాల నుంచి అయినా నేర్పించలేకపోయాను, కానీ నువ్వు వాడికి 2 నెలలలో నేర్పించావు. అందుకు నేను నీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నీ రుణం నేను తీర్చుకోలేను. నీ తెలుగు తెల్లారే తెలుగోడా, తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారే తెలుగోడా, లేత మనసుల్లోన నీతులే ముద్రించు శతకాలు అటకెక్కి చెదపట్టినాయి. లేత మనసుల్లోన నీతులే ముద్రించు శతకాలు అటకెక్కి చెదపట్టినాయి. బతుకు పుటలను తెరచి మనరించు మన తెలుగు సామెతలు మంట కలిసాయి. రామాయణం లేదు, భారతం లేదు, భాగవత పద్యాల్లో ఒకటైన రాదు. కథలు చెప్పే బామ్మ అమ్మమ్మ లేడి, కథలరే టీవీల చుట్టూర చేరి. మమ్మీకి LKG ర్యాంకులే ముఖ్యము, డాడీకి లైఫ్లో విజయమే లక్ష్యము. తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారే తెలుగోడా, తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారే తెలుగోడా. ముప్పన్నె జెండాను తెగ ఊపుతున్నావు, దాన్ని చేసిన తెలుగు వాడెవడో తెలుసా? వెండి తెర హీరోలు వీరులంటున్నావు, నిజ జీవితపు తెలుగు హీరోలు తెలుసా? గుడి గుడి గుంచాలు కోటి కొమ్మచ్చి, ఏళ్ళు గడిచెను తెలుగు ఆటలే చచ్చి. పసివాడి చేతులకు సెల్ ఫోనులిచ్చి, పెంచావు వీడియో గేమ్స్ పై పిచ్చి. పోటీకే సై అంది నీ తెలుగు మీద, ఉనికినే మరచింది అది అసలు బాధ. తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారే తెలుగోడా, తెలుగెక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారే తెలుగోడా. ధన్యవాదాలు. పలుకు పలుకులోన పంచదారను నింపే భాష తెలుగు భాష. ఈ తెలుగు భాష తీయదనం గురించి నాట్యంతో వివరించడానికి మన ముందుకు వస్తున్నారు 7th B తరగతి యామిని బృందం. తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక
మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములోన అభిమానం జనిస్తుంది, మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది, మామ అన్న మాట మనసులో గుల్లో నిలుస్తుంది, అత్త అంటే చాలు మనకు ఆదరణి లభిస్తుంది, ఆంటీ అంకుల్లోన తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషగా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. భూమి పైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు, మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము, ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు, పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు, ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము, అభివృద్ధికి ఉండాలి నింగే హక్కు, అభివృద్ధికి ఉండాలి నింగే హక్కు, అది భాష ఆచారాలను నింగేయొద్దు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషగా ఉప్పు పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా, అమ్మా నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా, ప్రతిజ్ఞ పూనుదామురా. ఉన్న మాధుర్యాన్ని కవితలుగా తయారు చేసుకొని వస్తున్నారు 6వ తరగతి నివ్యశ్రీ బృందం. ముని తోడు పెరుగు తెలుగు, మన తెలుగు అంత అద్భుతమైన తెలుగు భాష ఉంటుండగా పరభాషలో కవితలు రాయడం ఎందుకో బాధగా తెలుగు వెలుగు జులుగులతో కనకాభిషేకం అని ఎక్కడో లలిత సంగీత పాటను నేర్చుకున్న గుర్తు నాకు మన తెలుగులో లేని పరభాషలో ఏముంది? ఎన్నో శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, కావ్యాలు, పురాణాలు, గ్రంథాల సమాహారం మన తెలుగు.
ఆచార సంప్రదాయాలతో పరదేశీయుల దగ్గర ఎలలేని విలువ తెచ్చిపెట్టింది. పరభాష విజ్ఞానం మంచిదే, కానీ నీ తల్లి భాషను గౌరవించి మంచి కవనాలు రచించు. భాష గురించి ఉన్నత పద్ధతిలో చెప్పడానికి వస్తుంది 9వ తరగతి కావ్య బృందం. సోది చెప్తాను తల్లి కన్న దేవుళ్ళ మీద చదువుకున్న గల్ప మహేశ్వరుని మీద ఉంటే తల్లి. నిజమా తల్లి? నిజమే బిడ్డ, అంత మాట వెంటే తల్లి. నీ చేతులు క్షమించండి తల్లి. ముందు నా స్నేహితురాలకు చెప్పు, తర్వాత నేను చెప్పిస్తాను. తలరాతను చెప్తానే తల్లి. తలరాతను చెప్తానంటే తలను చూసుకుంటావేంటే తల్లి. ఇదిగో గురువమ్మ ఒకటి చెప్తే నువ్వు ఇంకోటి చేయబట్టే నేను నీ తాతల్ని చూడవలసి వచ్చిందే తల్లి. సరే సోదమ్మా, నీ రేఖలన్నీ ఏడకపోయాయే తల్లి. రేఖలు ఏడకపోలేదు సోదమ్మా, రంగులతో ముగ్గులు వేస్తాను, బహుగా దాన్ని వెళ్ళిపోవచ్చు. జరగడ్డు లాంటి నీ రేఖలు నీ సోకులతో ఇనుపులను చేసావే తల్లి. మరి మీ రేఖలు లావుగా అవ్వాలంటే నేను ఏం చేయాలి? అదేమి పెద్ద విషయమేమి కాదే తల్లి. ఈ బుట్టలో కొన్ని చదువు పుస్తకాలు వేయండే తల్లి. అదేంటి అందరూ బియ్యము డబ్బులు వేయమంటే నువ్వేంటి చదువు పుస్తకాలు వేయమంటున్నావు? చదువు పుస్తకాలు చదువుతావా ఏంటి? ఆ సరస్వతి ముద్దు బిడ్డనే తల్లి. మన మాతృభాషే ఎంతో విలువైన సంపదే తల్లి. మన మాతృభాషను విడవకూడదే తల్లి. సరేలే, పుస్తకాలే కదా, ఇచ్చేస్తే చాలే. ఇదిగో, ఇప్పుడు చెప్పు, నా అదృష్ట రేఖ లావుగా ఎదగాలంటే ఏం చేయాలి? చెప్తాను తల్లి, చెప్తాను. అంబ పలుకు, దుర్గమ్మ పలుకు, జ్ఞానం ఇచ్చే తెలుగు తల్లి పలుకు. ఆంగ్ల భాషపై మక్కువతో మాతృభాషను విడవకూడదే తల్లి. మన మనసుకు తెలియజేసే జ్ఞానమే పుస్తకాల్లో దాగి ఉంటుందే తల్లి. బ్రతుకు తెరువు కోసం ఆంగ్లం నేర్చిన సకల శాస్త్రానికి సింహద్వారం అంటే తెలుగు భాషను నేర్చుకోవాలే తల్లి. అప్పుడు నీ రాత ఏంటి, నీ తలరాతలు కూడా వజ్రాలే మెరుస్తాయే తల్లి. సరే సోదమ్మా, అర్థమైందా బిడ్డ? కొంచెమైనా మాతృమూర్తి అయిన మన మాతృభాషను నేర్చుకొని నీ తలరాతను మార్చుకొని. అర్థమైంది సోదమ్మా, ధన్యవాదాలు. పలుకు మంచి తేనె చినుకు కదా, ఇలాగే తేనె కన్నా తీయదని
సాధుజన కల్పవల్లి అని ఒక కవి గారు అన్నారు. అలాగే మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అంటూ మన ముందుకు వస్తున్నారు 8వ తరగతి లౌక్య బృందం. తెలుగు భాష ముద్దు ఇతర భాషలకు పెట్టు హద్దు. తెలుగు భాషను నిలుపుకుందాం, ఇతరుల భాషను వాడుకుందాం. తెలుగు కోసమే నోరు, తెలుగు కోసం కోరు. తనమంతా తెలుగు తరతరాలుగా వెలుగు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలుగు నేల నందనం, తెలుగు భాష వందనం. అన్ని భాషల కన్నా అమ్మ భాష నిన్న. తెలుగే మన రక్ష, అన్య భాషలకు రద్దు కక్ష. తెలుగు భాషను శ్వాసిద్దాం, తెలుగులో భాషిద్దాం. తల్లి భాషను కాదంటే తల్లిని కాదన్నట్టే, జననిని కాదంటే జగతిన ఉన్నా లేనట్టే. ప్రతి నోట తెలుగు మాట, ప్రతి ఇంట తెలుగు కోట. జీతం కోసం పరభాష, జీవితం కోసం అమ్మ భాష. ప్రాచీనతను సాధిద్దాం, ఆది కథను సాధిద్దాం. కన్న తల్లి చదువు మాతృభాషను మరవకండి, మరవకండి, మరవకండి. నా మాట తెలుగు మాట, మా బాట తెలుగు బాట. తేనెల తేటల మాట మన తెలుగు మాట.
కళ్ళజోడుందని కళ్ళు పొడుచుకుంటామా, పరభాష వచ్చిందని తెలుగును వద్దనుకుంటామా? జీతం కోసం ఇంగ్లీష్ భాష, జీవితం కోసం తెలుగు భాష. నీకు భాష ఎలా పుట్టిందో తెలుసా? తెలియదు గురువు గారు. మనకి భాష పక్షుల నుండి పుట్టింది. నీకు గిడుగు వెంకటరామూర్తి పంతులు గారి గురించి ఏమైనా తెలుసా? తెలియదు గురువు గారు. నువ్వు నా దగ్గర ఉండి కూడా ఈరోజు గిడుగు వెంకటరామూర్తి గారి గురించి ఏమీ తెలీదా? ఎందుకురా నువ్వు నా దగ్గర ఉండి అసలు బడుద్దాయి వెదవా బడుద్దాయి బడుద్దాయి టీవీ పెట్టు. ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు. ఈయన పర్వతాలపేట గ్రామంలో రెవెన్యూ అధికారిగా పనిచేశారు. ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ఈయన జయంతి ఆగస్టు 29ని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటాం. ఈయన తండ్రి వీర్రాజు మరియు తల్లి వెంకమ్మ. ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు నేను గిడుగు వెంకటరామూర్తి పంతులు గారి గురించి చెప్తున్నాను. గ్రామీణ భాషలో ఉన్న తెలుగు లక్షణాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి భాషలో ఉండే అండాన్ని తెలియజెప్పిన మహనీయుడు. ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నేను గిడుగు వెంకటరామూర్తి పంతులు గారి గురించి 4 ముక్కలు మాట్లాడబోతున్నాను. ఈయనకు 1934లో కైజర్ ఏ-హింద్ బిరుదు ప్రభుత్వం అందించింది. అలాగే 1913లో రావు సాహెబ్ బిరుదును అందించింది. ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు. ఈయన 1938లో ఆంధ్ర పండిత అవార్డు బహుమతి పొందారు. ఈయన 1940లో మరణించారు. ఈయన పుట్టినరోజున మనం ఇలాంటి దినోత్సవం జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఇలాంటి అవకాశం అందించిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. జై హింద్. ఈ వేడుకను ఇంతటితో ముగిస్తూ కమ్మనైన తెలుగు భాష కలనైన మరవద్దు. అమ్మపాల కమ్మదనం మాతృభాష మరవద్దు. తెలుగుదనం మనకు ధనం, తెలుగు భాష చరిత ధనం. తరతరాల సంస్కృతిలో తలదించిన ఖ్యాతి మనది. నరనారాయణ మాతృప్రేమ ప్రవహించే ఖ్యాతి మనది. తెలుగులో మాట్లాడండి, తెలుగులో రాయండి, తెలుగు పుస్తకాలు చదవండి, చదివించండి. తేనెలోలికే తెలుగు భాష తీయదనాన్ని ఆస్వాదించండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.